పక్కనుండే వాళ్ళు కూడా ఎవరు ఆదోని వాళ్ళు కాదనుకుంటా. ఎందుకంటే మాకు ఒక రకమైన బాధ అనిపిస్తుంది. ఎందుకు మా ఆదోని అంటే మా ఆదోనిలో ఉన్న వాళ్ళని ఈ విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారని మాకు బాధ అనిపిస్తుంది. ఈ మాటని ఇక మీద మాట్లాడొద్దని కూడా నేను తెలియజేస్తున్నాను. ఒకవేళ ఎవరైనా శ్రీలక్ష్మి రౌడీ అయితే పలానా ఆదోనిలో వైఎస్ఆర్సీపీలో శ్రీలక్ష్మి రౌడీ, లేదా జులేఖ రౌడీతనం చేసింది, ఈరన్న రౌడీతనం చేసింది, మల్లన్న ఎల్లన్న వీళ్ళ పేర్లు చెప్పాలని తెలియజేస్తున్నా. ఎవరికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నాతోటి మహిళా నాయకురాలు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వైకుంఠ ఏకాదశికి ముందు రోజు అంటే అక్కడ తిరుపతి వైకుంఠ ఏకాదశి దర్శనానికి వెళ్ళినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో తొక్కిసలాటలో మరి ఒక 6 మంది మరణించడం జరిగింది. ఆ భగవంతుడు వాళ్ళ ఆత్మకు శాంతి కలిగించాలని ఆ దేవదేవుడు, అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకి మనోధైర్యాన్ని ఇచ్చి వాళ్ళకు తోడుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి ఈరోజు కునిగిరి నీలకంఠన్న గారు మాట్లాడడం జరిగింది హైందవ శంకరావం గురించి. మరి హైందవ శంకరావం అనేది విజయవంతం కావడం మీకు ఇష్టం లేదా అని మాజీ శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారిని అనడం జరిగింది. అన్న ఆ సభలు సక్సెస్ అవ్వడంలోన అంటే ఆ విధంగా సక్సెస్ అయినప్పుడు మొదట సందర్శించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక పెద్ద హిందువుగా ఆదోనిలో మాజీ శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు సంతోషపడతారని నేను చెప్తున్నాను. అదేవిధంగా ప్రజెంట్ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో పార్థసారథి అన్నగారు, మళ్ళీ అంటే ఇక్కడ విశ్వ హిందూ పరిషత్తు అదేవిధంగా హైందవ శంకరావము వేరే అని చెప్పి కునిగిరి నీలకంఠ అన్న గారు గౌరవనీయులు చెప్పడం జరిగింది. అన్న సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు గతంలో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించేవారు, మరి దీనికి వీళ్ళు ఎందుకు అడుగుతున్నారు అని అడగడం జరిగింది. అంటే గతంలోన ఏదైతే ఇది కొత్తగా పెట్టినారు కాబట్టి ఈ క్లారిటీ బీజేపీ వాళ్ళు ముందే చెప్పింటే అన్న చెప్పేవారు కాదు. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ గురించే మాట్లాడడం జరిగింది. హైందవ శంకరావం అనేది మీరు ఈ సంవత్సరం పెట్టారు. మరి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తిరుపతిలో జరిగితే 6 మంది మరణిస్తే తొక్కిసలాటలో ఒక హిందువుగా మీ బాధ్యత లేదన్నా అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఎందుకంటే అక్కడ తొక్కిసలాటలో ఏం జరిగిందో అది అందరికీ తెలిసిన విషయమే. మీరు హిందూ అని చెప్పుకుంటున్నారు కదన్నా, హిందూ అని చెప్పుకునే మీరు మరి మీకు బాధ్యత లేదా అని నేను అడుగుతున్నాను. కనీసం వాళ్లకు కనీసం నివాళులు అంటే ఏ విధంగా అయినా సానుభూతి మీరు చెప్పారా కుటుంబాలకి? మీరు ప్రెస్ మీట్ పెట్టినారు, ఒక హిందూ అంటున్నారు, బీజేపీ అంటున్నారు, ఇదేనా అన్న మీకు హిందువా, మీరు ఇదేనా హిందువా అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. అదేవిధంగా అంటే అన్న చందాలు ప్రతి దగ్గర కూడా చందాలు తీసుకొని మేము చేస్తామని చెప్పినారన్న. గతంలో పోయిన సంవత్సరము ఈ గణపతి పండుగ సందర్భంగా మరి ప్రతి ఏరియాకు కూడా మా అన్న ఇవ్వడం జరిగింది. అట్లా దేవుని కార్యక్రమాల్లోన తాను ఒక పూట తినకపోయినా దేవుడి కార్యక్రమాలకు ఇవ్వడంలో ముందుంటారని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఈరోజు అంటే అడగడం తప్ప ప్రచారానికి అని నీలకంఠన్న గారు అడుగుతున్నారు. అన్న అడగడం తప్పు అని చెప్పలేదు. అక్కడ గౌరవనీయులు ఎవరైతే మన ఆదోని శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళ పిఏ పదే ఫోన్ చేసి మరి ఒకసారికి 10 సార్లు ఫోన్ చేస్తున్నారు. ఒకవేళ ఉన్న వాళ్ళు ఇస్తారు, లేని వాళ్ళు లేదు, చాలా ఇబ్బంది పడి ఇచ్చినామని ఎవరైతే ఇచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి గౌరవ మాజీ శాసనసభ్యులకు చెప్తే ఆ మాటని చెప్పడం జరిగింది. ఆ మాట కూడా ఎందుకు చెప్పినారంటే ఈ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు గతంలో ఎలా ఉండేదంటే వాళ్ళు ఒక వెహికల్ అడిగేవాళ్ళు, తర్వాత వచ్చి ఏదైనా దారి ఖర్చులకు ఒక 10-20 వేలు అడిగేవాళ్ళు ధర్మంగా అని చెప్పడం జరిగింది. అంటే ఒక 10-20 వేలకి ఒక వెహికల్కి సంబంధం లేకుండా ఇక్కడ ఒక అన్న అక్కడే ఉన్నటువంటి పక్కనున్న చంద్రకాంత్ రెడ్డి అన్న వాళ్ళ సొసైటీ తరపున 1 లక్ష పైన ఇచ్చినారు అన్నట్టుగా చెప్పడం జరిగింది. అంటే 10,000 ఎక్కడ, 1 లక్ష ఎక్కడ, ఇవి ఎందుకు తీసుకున్నారనేది అర్థం కాలేదు. ఎందుకంటే మీరు చెప్పలేదు ఈ రోజు హైందవ శంకరావం అనేది వేరు, ఈ విశ్వ హిందూ పరిషత్ వేరు అని మీరు ముందే చెప్పింటే నిన్న ఆ మాట మాట్లాడేవారు కాదని కూడా అన్న వాళ్ళకి తెలియజేస్తున్నాను. కాబట్టి మేము ఏదైతే మిమ్మల్ని మీరు పదే ప్రజలను ఆదోని ప్రజలను పక్కదారి పట్టించే విధంగా మీరు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారో, మీరు అభివృద్ధి అన్నారు, మేము అభివృద్ధిని క్వశ్చన్ చేస్తే మీరు ఆన్సర్ ఇవ్వరు. మీరు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు మీరు ఏమీ చేయలేదు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు అని చెప్పి మీరే మీ కూటమి సభ్యులే వీడియోలు పెట్టి మాట్లాడతారు. అన్నగా ఇవి చేసినారన్నా మరి చేయలేదని మీరు నిరూపించండి అంటే నిరూపించరు. నిరూపించకపోగా ఆదోని ప్రజల్ని ఒక మతానికి అంటగడుతూ మరి ఈరోజు ఆదోనిలో ప్రశాంతత లేకుండా చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా అని మాకు కూడా అనిపిస్తుంది.
అన్న అట్లాంటివి ఏం పెట్టుకోవద్దండి. అందరూ కూడా ఆదోనిలో చాలా ప్రశాంతంగా ఉంటారు, ఉండాలా అని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీరు ఏదైనా ఉంటే మేము అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పండి, ఆన్సర్ వెతుక్కొనైనా ఆన్సర్ చెప్పండి. మాటి మాటికి ఈ విధంగా ఆరోపణలు చేయడము సైప్రస్ రెడ్డన్న గారి ఇంట వంట లేదు. ఆరోపణలు మీరు చేస్తున్నారు, ఆధారాలతో సహా మేము నిరూపించమని మేము అడుగుతాము, కానీ ఆన్సర్ అయితే మీ దగ్గర రాదు అన్నట్టుగానే ఉంది. రాకపోయినప్పుడు మీరు ప్రజలను మాత్రం దయచేసి పక్కదో పట్టించొద్దు. ఎందుకంటే ఆదోని చాలా సెన్సిటివ్గా ఉంటుంది. మళ్ళీ మీరు ఒక హిందువుగా తీసుకొని వచ్చి ఈరోజు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు మీరు మాటలు అయితే మీ మాటలు ఉన్నాయన్నా, అలాంటివి ఏమైనా ఉంటే మీరు విరమించుకోండి. అంతా కూడా ఆదోనిలో చాలా ప్రశాంతంగా ఉండాలి, అందరూ కూడా తల్లి పిల్లల్లాగా ఉండి ఏదైతే మీరు అభివృద్ధి అన్నారో మీరు అభివృద్ధి చేయండి. అభివృద్ధి చేసేదానికి తప్పకుండా మాజీ శాసనసభ్యులు మీరు వచ్చిన 7 నెలల నుండి కూడా సైప్రస్ రెడ్డన్న గారు చెప్తున్నారు, మీరు కొత్తగా వచ్చినారు, మేము తప్పకుండా మీరు అభివృద్ధి చేస్తే మేము సపోర్ట్ చేస్తామని పదే ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తున్నారు. కానీ మీరు అంటే దాన్ని మీరు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే మేము సపోర్ట్ చేస్తామన్నప్పుడు మీరు ఒప్పుకోవడం లేదు. ఎందుకు ఒప్పుకోవడం లేదో మాకు కూడా అర్థం కావడం లేదు. కాబట్టి అన్న, ఇలాంటివన్నీ మానుకొని ఆదోని ప్రశాంతంగా ఉండించాల్సిన బాధ్యత మీదే అని కూడా నేను తెలియజేస్తున్నాను. ఏదైనా జరిగినా కూడా దానికి మీరే కూడా కారణం అవుతారని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇదే విధంగా మీరు రెచ్చగొడుతూ ఉంటే ఆదోనిలో గతంలో చాలామంది ఎమ్మెల్యేలు అన్నవాళ్ళు గౌరవ మీనాక్షి నాయుడు అన్నగారు పనిచేసినారు. అదేవిధంగా గౌరవనీయులు ప్రకాష్ జైన్ సార్ గారు పనిచేసినారు, రాయచోటి రామయ్య గారు పనిచేసినారు. అదేవిధంగా చాలామంది ఎమ్మెల్యేలు పనిచేసినటువంటి మన ఆదోనిలో వాళ్ళంతా కూడా మన ఆదోని వాళ్ళే. ఎప్పుడు కూడా ఆదోనిలో రౌడీలు, గూండాలు, దౌర్జన్యం. బీజేపీ అన్నదమ్ములకు నేను ఒకటే చెప్తున్నాను, గతంలో చాలామంది గౌరవ పెద్దన్న మీనాక్షి నాయుడు అన్నగారు పనిచేసినారు ఎమ్మెల్యేగా. అదేవిధంగా గౌరవనీయులు ప్రకాష్ జైన్ సార్ గారు పనిచేసినారు, సైప్రస్ రెడ్డి అన్న గారు గౌరవనీయులు పనిచేసినారు. అంతకుముందు ఉన్నటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యేలు సార్ వాళ్ళు పనిచేసినారు. ఏ రోజు కూడా ఆదోనిలో రౌడీలు ఉన్నారని కానీ, గుండాలు ఉన్నారని కానీ, కబ్జాకోర్లు ఉన్నారని కానీ చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఆదోని వాళ్ళని నేను అనుకుంటున్నా. ఈరోజు చిత్తూరు నుండి వచ్చినటువంటి మన శాసనసభ్యులు పదే ఈ విధంగా రౌడీలు, గుండాలు, కబ్జాదారులు అని మాట్లాడుతున్నారు. మరి ఆధారాలు లేకున్నట్లు మాట్లాడుతున్నారు. నేను సూటిగా క్వశ్చన్ చేస్తున్నా. ఎందుకంటే ఆదోని అనేది ఒక మంచి ఊరని ప్రతి దగ్గర కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ రేపు పొద్దున భవిష్యత్తులో ఆడపిల్లల్ని సెన్సిటివ్ ఏరియాలు కర్ణాటక అటు సైడ్ ఏమైనా అక్కడి నుంచి సంబంధాలు రావాలన్నా కూడా మీ ఊర్లో రౌడీలు, గుండాలు ఉన్నారనే ఒక నెగిటివ్ థాట్ అక్కడ వెళ్ళిపోతుంది. దయచేసి మీరు ఆ మాట మానుకోండి. ఈ మాట అనేటప్పుడు పక్కనుండే వాళ్ళు కూడా ఎవరు ఆదోని వాళ్ళు కాదనుకుంటా. ఎందుకంటే మాకు ఒక రకమైన బాధ అనిపిస్తుంది. ఎందుకు మా ఆదోనిలో ఉన్న వాళ్ళని ఈ విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారని మాకు బాధ అనిపిస్తుంది. ఈ మాటని ఇక మీద మాట్లాడొద్దని కూడా నేను తెలియజేస్తున్నాను. ఒకవేళ ఎవరైనా శ్రీలక్ష్మి రౌడీ అయితే పలానా ఆదోనిలో వైఎస్ఆర్సీపీలో శ్రీలక్ష్మి రౌడీ, లేదా జులేఖ రౌడీతనం చేసింది, ఈరన్న రౌడీతనం చేసింది, మల్లన్న, ఎల్లన్న, వీళ్ళ పేర్లు చెప్పాలని తెలియజేస్తున్నా. ఎవరు అయితే తప్పు చేస్తారో వాళ్ళ పేరు పెట్టి చెప్పండి, మాకేమీ అభ్యంతరం లేదు. ఊరినంతా కలిపి ఈ విధంగా మాట్లాడొద్దు. ఏదో రౌడీలు, గూండాలు ఊరోదులు పోయినారని చెప్తున్నారు. పదే కూడా మేము అడుగుతున్నాము, మీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ పేర్లతో సహా మాకు ఇవ్వండి. అదేవిధంగా ఏ స్టేషన్లోనా వైఎస్ఆర్సీపీలోనా గుండాలు, రౌడీలు ఉన్నారో ఆ డేటా కూడా మాకు ఇవ్వాలని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా పదే ఈ మాటలు మాట్లాడొద్దని కూడా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు శ్రీలక్ష్మి, జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్న వైఎస్ఆర్సీపీ.